హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ముద్దపప్పు ప్రిపేర్ చేస్తున్నామండి పిల్లల కోసం. పప్పుని ఉడికించేటప్పుడే కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. నేనైతే కొంచెం కారం వేసుకున్నాము, కారం కొంచెం తింటారని. ఉడికించినప్పుడు కొంచెం రుద్దేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి రుద్దాలండి. ఈ పోపులో ఎల్లిపాయలు కావాలంటే వేసుకోండి, నేనైతే పిల్లలు తినాలని వేయట్లేదు. పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు అయితే వేసుకోవాలండి. ముద్దపప్పు టేస్ట్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయండి దీంట్లో, చాలా బలం. నాన్ వెజ్ తిన్నంత బలం అండి. చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలాగే చేసి పెట్టేది, ఇష్టంగా తినేదాన్ని. మా పిల్లలకు చేసి పెడుతున్నాను, మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం పోపేసి ఒక 5 మినిట్స్ పెట్టి తీసేయాలండి. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు పాపడాలు వేసుకొని తింటే